అమ్మ. ఆ రెండక్షరాలు మనిషి జీవితానికి కొండంత అండనిస్తాయి. ఇక యుక్త వయసు ఆడపిల్లలకు అమ్మ అవసరం ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేం. ఆడపిల్లలను కన్నదన్న ఒకే ఒక్క కారణంతో ఓ అమ్మను కుటుంబ సభ్యులే నిలువునా కాల్చేశారు. కండ్ల ముందే మంటల్లో కాలిపోతున్న తల్లిని కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన ఆ ఇద్దరు అమ్మాయిలు దానికి కారణమైన వాళ్లను కటకటాల పాలు చేసిందాకా నిద్రపోలేదు. బెదిరింపులు, వేధింపులు, ఎదురు కేసులు ఏవీ వాళ్ల న్యాయ పోరాటాన్ని ఆపలేకపోయాయి. తల్లిని చంపిన తండ్రికి శిక్ష పడేదాకా ఆలు పెరగని పోరాటం చేసిన ఆ అక్కా చెల్లెల్లే ఉత్తరప్రదేశ్కు చెందిన లతికా తాన్యా. ఆడపిల్ల పుడితే ఆమె తప్పే, మళ్లీ మళ్లీ ఆడపిల్లలే కడుపున పడుతున్నారని 33 ఏండ్ల అనూకు 6 సార్లు అబార్షన్లు చేయించారు. అయినా సరే ఆమె మగబిడ్డకు జన్మనివ్వలేకపోతుందని రోజూ చావబాదేవాడు ఆమె భర్త మనోజ్ బన్సల్. తాగుడుకు బానిసైన అతను ఆమెను హింసించడం తప్ప మరే పని చేసేవాడు కాదు. అను మాత్రం తన 2 బిడ్డలను చదివించుకోవాలని మిషన్ కుట్టి డబ్బులు సంపాదించేది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్లో వీళ్లు నివాసముండేవాళ్లు. తన కుటుంబాన్ని, పిల్లలను కాపాడుకోవడం కోసం అను చూపించిన సహనం ఆమె ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయింది. 2016 జూన్ 13న మనోజ్ ఇంటికి బంధువులొచ్చారు. మనోజ్ తల్లి, బంధువులంతా కలిసి అనూకు మగపిల్లలు పుట్టలేదని తిట్టడం మొదలుపెట్టారు. వారసుడి కోసం ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించలేదు. ఎన్నిసార్లు గర్భం దాల్చినా మగబిడ్డ కడుపులో పడట్లేదని, అంతా ఆమె తప్పేనని ఈసరించుకునేవారు. అలాగే రాత్రయింది. అందరూ పడుకున్నారు. కాని ఏదో గొడవ జరుగుతున్న శబ్దం తాన్యాకు వినిపించి నిద్రలేచింది. ఇంటికొచ్చిన బంధువులు తండ్రితో కలిసి తల్లిని కొడుతున్నారు. ఆమె బాధతో కేకలు వేస్తోంది. ఆ గదికి గడియ పెట్టేసరికి ఆమె తల్లి దగ్గరకు వెళ్లలేకపోయింది. కాసేపటికి తల్లి మీద తండ్రే కిరోసిన్ పోశాడు. నాయనమ్మ అగ్గిపెట్ట అంటించింది. తండ్రి నిప్పు పెట్టి కాల్చేశాడు. ఢిల్లీలో సఫ్దర్జంగ్ హాస్పిటల్లో ఆమెను చేర్పించారు. 95% కాలిన గాయాలతో నరకం అనుభవించిన ఆమె వారం రోజుల తర్వాత మరణించింది. ఆ రోజునే ఆ అక్కా చెల్లెళ్ళు తల్లి, తండ్రి లేనివాళ్లయ్యారు. తమ తల్లిని తండ్రి, ఇతర బంధువులు హత్య చేశారంటూ పిల్లలిద్దరూ కేసు పెట్టారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పుడు లతిక వయసు 15 ఏండ్లు, తాన్యాకు 11 సంవత్సరాలు. కేసు కోర్టు విచారణకొచ్చింది. పోలీసులు ఈ కేసును పక్కదారి పట్టించేందుకు సరిగ్గా దర్యాప్తు చేయలేదు. పైగా మనోజును మాత్రమే ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ మిగతా 7 బంధువులను తప్పించారు. నిందితులైన ఆ బంధువులను లతిక, తాన్యా బెదిరించినట్లుగా పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. పోలీసుల తీరు ఇంత దుర్మార్గంగా ఉంటే ఇక ఆ బంధువులు ఇంకెంత దుర్మార్గంగా వ్యవహరించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వాళ్ల వేధింపులను తట్టుకుంటూ, వాళ్ల దాడుల నుంచి తప్పించుకుంటూ లతిక, తాన్యా ధైర్యంగా నిలబడ్డారు. అమ్మను చంపి ఆవేదనను ఆస్తిగా ఇచ్చిన తండ్రిని మాత్రం వదిలిపెట్టలేదు. పిల్లలు, పెద్దవాళ్లపైన దాడికి ఎలా దిగారని అక్షింతలు వేస్తూ కోర్టు పోలీసులు పెట్టిన 2 కేసులను కొట్టివేసి వారికి ఊరటనిచ్చింది. తల్లి హత్యను పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించారని కొన్నాండ్ల తర్వాత తెలుసుకున్నారు లతిక, తాన్యా. ఈ స్థితిలో వాళ్లకు వ్యవస్థలపై విశ్వాసం పోయింది. ఇద్దరూ అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు ఎన్నో లేఖలు రాశారు. కాని ఎన్నడూ స్పందన రాలేదు. తన దుఃఖాన్నంతా అక్షరీకరించిన లేఖపై రక్తంతో సంతకం చేసి లతిక మరో లేఖ రాసింది. ఆ లేఖ పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కింది. దాంతో ముఖ్యమంత్రి అఖిలేష్ వాళ్ళిద్దరినీ పిలిచి 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. వాళ్ల చదువులు ప్రభుత్వ బాధ్యతగా ప్రకటించారు. ఇదంతా జరిగిన తర్వాత పిల్లలు న్యాయవాది సంజయ్ శర్మను కలిసి తమ తండ్రికి ఎలాగైనా శిక్ష పడేలా చెయ్యాలని కోరారు. వాళ్ల కండ్లలో అమ్మలేని బాధ, తండ్రిని ఎలాగైనా జైలుకు పంపాలన్న కసి చూసిన ఆ న్యాయవాది ఆశ్చర్యపోయాడు. ఆ కేసును వాదించడానికి అక్కా చెల్లెల పట్టుదలే ఆ న్యాయవాదికి స్ఫూర్తినిచ్చింది. ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ రాసిన డాక్టర్ను వెదికి పట్టుకున్నాడు. కేసును తిరగదోడి పోలీసుల తప్పుల్ని కోర్టులో ఎండగట్టాడు. నేరస్తులందరినీ బోనులో నిలబెట్టాడు. మొదట్లో కోర్టు హాలులో మాట్లాడేందుకు భయపడ్డ అక్కా చెల్లెళ్లు తర్వాత ధైర్యంగా సాక్ష్యాలు చెప్పారు. 6 ఏండ్ల సుదీర్ఘ పోరాటం ఫలించి మనోజ్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇప్పుడు అను హత్యలో బంధువుల పాత్ర మీద విచారణ జరుగుతోంది. టీవీ సీరియళ్లలో కనిపించే ఇళ్లలాంటి ఇంట్లో ఉండాలని కలలు కన్న ఆ అక్కా చెల్లెలిద్దరూ ఇప్పుడు పెచ్చురూడిపోయిన ఇంట్లో దీనంగా బతుకుతున్నారు. దీపం లేని ఇంట్లో చీకటి పాలైన వాళ్ల జీవితంలో తండ్రి ఉన్నా లేనట్టే. ఏ దిక్కులేని లతిక, తాన్యా ఒకరికొకరు తోడుగా జీవిస్తున్నారు. భయానికి లొంగిపోతే అమ్మ ఓడిపోతుందని వాళ్ల భయం.
ఈ 6 ఏళ్లలో ఓ పక్క తమపై నమోదైన కేసులతో పోలీసుల అరెస్టు భయం, మరోపక్క తండ్రి తరపు బంధువుల బెదిరింపులు, అయినా వాళ్లు వెనుకడుగు వేయలేదు. అమ్మ ప్రేమో, అమ్మ మీద ప్రేమో వాళ్లను ముందుకు నడిపించింది. ఇప్పుడు లతిక బీఎస్సీ చదువుతోంది. తల్లి కోరిక నెరవేర్చాలని నీట్ పరీక్ష రాసింది. తాన్య ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇంజనీరింగ్ చదవాలని ఉన్నా అమ్మ కోరిక మేరకు డాక్టర్ అవ్వాలనుకుంటోంది. గణితమంటే ఇష్టమున్నా కష్టపడి జీవశాస్త్రం చదువుతోంది. తనెప్పుడూ కడుపు నిండా తినకపోయినా తమకి ఇష్టమైనవి చేసిపెట్టే అమ్మ కోసం ఈ పని చేయడం ఏమంత కష్టం కాదు అంటారు వీళ్ళిద్దరూ. మరి ఈ అక్కా చెల్లెలు చేసిన పనికి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.